హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మా ఇంట్లో పన్నీర్ మసాలా కర్రీ సూపర్ కుదిరిందండి. ఇది నేను సెకండ్ టైం చేయడం. సూపర్ వస్తుంది. నాకైతే పన్నీర్ అయితే డోకా లేకుండా చేస్తాను అన్నమాట నేనైతే. ఇది మా సండే స్పెషల్. ఎప్పుడు నాన్ వెజ్ తినకుండా ఇలా ప్రోటీన్ ఫుడ్ కూడా తినాలి కాబట్టి ఈరోజైతే పన్నీరు సూపర్గా ఉంది. చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. కళ్ళకు నచ్చితేనే నాలుకకు నచ్చుతుంది కదా. సో నేనైతే ఇలా చేసుకున్నాండి. భలే కుదిరింది. గ్రేవీ కూడా చిక్కగా. సో ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్దాం. ఫస్ట్ పన్నీర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని మంచిగా క్యూబ్ నేనైతే అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నా అండి. అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు కూల్గా అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసింది క్యూబ్ లెక్క రాలేదండి. నాకు అసలు షేప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు అన్కూలింగ్ ఉంది, అసలు కూల్ లేదు. నేను మార్నింగ్ తీసి పెట్టిన బయట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ చేసేలోపు కూల్ మొత్తం పోయింది. సూపర్గా షేప్ అయితే మంచిగా వచ్చింది. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని పన్నీరులో ఇది ఏమో బిర్యానీ ఆకు, జీలకర్ర పౌడరు మిక్స్ చేసి పెట్టుకున్నా. ఇదంతా మిక్స్ చేసుకొని ఇందులో పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మంచిగా పన్నీర్కి పట్టేలా మిక్స్ చేసుకోండి. సో ఇలా ఉప్పు కారం మంచిగా పన్నీర్కి పట్టేలా చేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో పన్నీరు ఇలా మసాలా కలుపుకున్నాం కదా. ఈ పన్నీర్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచిగా కలర్ఫుల్గా ఎడ్జెస్ కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు. సో నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఒక 2 మినిట్స్ ఇట్లా అయితే మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇంకో వేరే బౌల్లోకి ఫ్రై ముక్కలు తీసుకుంటున్నా. అదే ఆయిల్లో మళ్ళీ ఉల్లిగడ్డలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి ఆయిల్లో. ఇలా ఉడికాక టమాటోస్ వేసుకొని నేనైతే టూ టమాటోస్ వేసుకున్నా, 1 ఆనియన్ వేసుకున్నా. ఇవి రెండు మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం కూల్గా అయినాక మిక్సీలో వేసుకొని ఆనియన్ టమాటోస్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ మిక్చర్ ఉంది కదా, ఇది పక్కన పెట్టుకొని ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులో నేను ఒక 2 బగారాకులు, 2 లవంగాలు, 4 ఇలాచీలు వేసుకుంటున్నా. నా దగ్గర దాల్చిన చెక్క కూడా లేదు, ఏంటో మీరు వేసుకోండి. అండ్ జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇక్కడ నాకు వీడియో స్కిప్ చేసిన.
ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అల్లం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ది అయితే ఇంకా బాగుంటుంటుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి, మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. ఇది కూడా మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి. ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని మంచిగా కలుపుకున్నాక, నాకైతే మస్తు పని అండి. మార్నింగ్ లేవగానే టిఫిన్ చేసి మళ్ళీ పిల్లలకు తినిపించుకొని, సో ఆయిల్ ఇలా బయటకు వచ్చిందా, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు చిల్లీ పౌడర్ అండ్ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ధనియాల పొడి, సాల్ట్, మసాలా యాడ్ చేసుకున్నాక జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది, మంచిగా డైజెస్ట్ కూడా అవుతుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయండి. అయితే పిల్లలకు తినిపించుకొని మళ్ళీ బట్టలు ఉతికి మంచిగా అయింది కదా. ఇప్పుడైతే మంచిగా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడైతే నేను ఒక కప్ కర్డ్ వేసుకుంటున్నా, ఉండలు లేకుండా కలుపుకోండి. ఆ తర్వాత కర్డ్ వేసుకోండి, మంచిగా ఉంటుంది గ్రేవీ, పుల్లగా తీయగా. సో ఇక్కడ పుల్లది కాకుండా కొంచెం సప్పటి పెరుగు వేసుకుంటే టేస్ట్ ఇంకా కమ్మగా వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు కుక్ అయింది, ఆయిల్ కూడా బయటకు వస్తుంది, మంచిగా కుక్ అయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నా. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇండియాస్ థింగ్ అన్నమాట. మన ఇండియాలో ఇలానే మిక్స్ చేసుకున్న బౌల్ కడుక్కొని ఇలా వాటర్ పోసుకుంటారు కదా, ఇట్స్ ఇండియన్ థింగ్స్. సో ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు. నేను కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటున్నా మంచిగా. సో మార్నింగ్ టిఫిన్ చేసి బట్టలు కూడా ఉతికేసి బౌల్స్ తోమి ఆ టయానికి ఆ పని అయిపోయే టైంకి అప్పుడే 12-11 అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేయాలి, మా సార్ వస్తాడు 1కి. సో ఇప్పుడు అందుకే ఈ పన్నీర్ అన్నమాట. మంచిగా ఉడికిపోయింది చూడండి, మనకైతే పీసెస్ ఎంత బాగా ఫ్రై అయినాయో. సో ఇలా గ్రేవీలో మంచిగా ఉడకనివ్వాలి. పన్నీర్ ఫ్లేవర్ గ్రేవీకి రావాలి, గ్రేవీ ఫ్లేవర్ పన్నీర్కి రావాలి కాబట్టి ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేయండి. మంచిగా కలుపుకోవాలి, ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అన్నీ. ఇంకా లంచ్ అయ్యాక మళ్ళీ పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళకి తినిపించి మళ్ళీ నేను స్నానం చేసి మళ్ళీ నేను తిని వాళ్ళని పడుకోబెట్టి ఇదేనండి అప్పటికి 4-5 అవుతుంటుంది. ఇప్పటికి నేను ఎప్పుడూ లంచ్ కరెక్ట్ టైంకి ఇంతవరకు తినలేదండి. 3 o'clock, 4 o'clock లేకపోతే 2:30 ఇలా అవుతూనే ఉంటుంటుంది. నా డైలీ రొటీన్ టైం టేబుల్ అండి ఇది. చూడండి పన్నీర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ 80% అయిపోయింది. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది, రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా. మనం ఇలా ఇంట్లో అన్నీ కావాల్సినవి అన్నీ ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట ఏం తినాలనిపిస్తుంది చెప్పండి. రెస్టారెంట్లో ఇంతకన్నా మంచిగా చేస్తారా? ఇంత హైజీనిక్గా అయితే అసలు చేయరు. ఇక్కడ కొత్తిమీర వేసుకున్న మంచిగా కుక్ అయింది, ఆయిల్ బయటకు వస్తుంది మంచిగా. ఏ రెస్టారెంట్లో కూడా ఇంత మంచిగా చేయరని నేను అనుకుంటా. సో ఇలా కావాల్సిన అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్కి పోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మన పిల్లలకు కూడా జంక్ ఫుడ్ అలవాటు చేయడం ఇలాంటివి ఉండవు కదా. మనం హెల్తీగా ఉంటాం, పిల్లలు హెల్తీగా ఉంటారు కాబట్టి ఇలా ఏది తినాలనిపించినా ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ మన కర్రీ అయితే కంప్లీట్ సూపర్ వచ్చింది. నేను తిన్నాకే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.